సర్వ కృపానిధియగు ప్రభు పేర మరి బంగారు పరగ ధ్యానిస్తూ ఆదివారము క్రమంగా 4 విశ్వాస వీరవంతుల గురించి మనం ధ్యానిస్తున్నాం. దాన్ని మనం చర్చించుకుందామండి. అయితే మనం జీవించే జీవితం మళ్ళీ మనం చూసుకోవడం కాదు, కానీ మళ్ళీ మనం క్రీస్తు స్వరూపంలోకి రూపుదిద్దుకొని సరిచేసుకోవడం చాలా అవసరం. మనం ఏది కావాలో అది దానికి శ్రమ పడకుండా పోగొట్టుకున్న దానికి ఏడుస్తూ కూర్చోవడం కూడా అది చాలా మంచి పని కాదు. ఎందుకంటే సోమరిగా ఉండే వాళ్ళని దేవుడు దీవించడు. సోమరి చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని కూడా సామెతల్లో ఉంది, కష్టించి పని చేయాలి. కాబట్టి మరి శ్రమించకుండా ఏడవటం అది అర్థవంతమైన పని కాదు. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. మౌనంగా ఉంటే మన జ్ఞానం అనిపించుకుంటాం. కొన్నిసార్లు వ్యర్థంగా గాసిప్ వాగితే మనకే చెడు, మనకు జరిగే చెడు అనుభవాల్ని మరి చెడు జరిగితే మనకి అది అనుభవిస్తుందట, మంచి జరిగితే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి చెడు జరిగినప్పుడు అనుభవం నేర్చుకోవాలి. నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టం వెతుకుతాడు, ఆశావాది కష్టంలో కూడా అవకాశం వెతుకుతాడు. మరి మన బైబిల్ ఏం చెప్తుంది? నిరాశలో కృంగిపోవద్దు, నా ప్రాణమా ఎందుకు కుంగున్నావు, యెహోవా నిరీక్షించు అని బైబిల్ నేర్పిస్తుంది కదా. అయితే హృదయం ఎన్నోసార్లు గాయపడిన మనసుకు నచ్చిన వారిని మనం దూరం చేసుకోకూడదు. హృదయానికి నటించడం తెలియదట, తప్పించడమే తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? హృదయము ఘోరమైన వ్యాధి కలది, గ్రహించగలవాడెవడు? కానీ గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు మాత్రం దేవుడని నమ్మాలి. దూరమైనప్పుడు బాధ కన్నా గుర్తుకొచ్చినప్పుడు బాధ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవిత సత్యం. అందరి నచ్చే రీతిగా బతకాలంత ఆన్సద్దు, దేవునికి నచ్చే రీతిగా బతకాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి తెలిస్తే మనశ్శాంతి వస్తుంది. శత్రువు మాట వినాలి, విమర్శలు సరిచేసుకుంటాం. అందుకని మనలో లోపాలు తప్పులు మనకంటే మంచోళ్ళ కంటే స్నేహితుల కంటే శత్రువుకే ఎక్కువ బాగా తెలుస్తాయి. కాబట్టి ఆ సమయంలో మనం సరిచేసుకుని బాగుపడచ్చు. దావీదు కూడా తన పాపాన్ని నాతాను చెప్పినప్పుడు సరిచేసుకున్నాడు. కాబట్టి మనకు నొప్పించే వాళ్ళని మనం గౌరవించడం మంచిది. ఎందుకంటే దానివల్లే మనం గద్దింపు లోబడటం మనకి చాలా శ్రేష్టకరమైన అనుభవం కనబడుతుంది. మన ఈ నలుగురు యొక్క జీవిత చరిత్రల్ని ఎంతో చక్కటి స్ఫూర్తినిచ్చే రీతిగా మనం వాడుకోవచ్చండి. నేను విశ్వాస వీరవనితలు 260 పైగా రాశానండి. అది చాలా కాలంగా నేను చెప్తూనే వస్తున్నాను, ఇంకా ఉన్నాయి. అది చాలా ఇష్టంగా చాలామంది మరి సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పడానికి సాహసిస్తున్నాను. మొదట ఆవిడ ఎలైజా లూకాస్ పిక్నీ. ఆవిడ 1722 నుంచి 1793 వరకు వ్యవసాయ సేవ చేసిందట. దేవుని యందు భయభక్తి కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళని ప్రసంగిలో మరి 12:13 చెప్పబడింది. ప్రతి వ్యక్తి ప్రసంగాలు చేసి దేవుణ్ణి సేవించడం కుదరదు, కానీ ఏ రకంగానైనా మరి ఏం చేయాలంటే ఇవి చక్కగా ఏం చేసిందో వివరించి చెప్పారండి. మంచి భక్తులను తయారు చేసి గృహిణులుగా కూడా మనం ఉండొచ్చు అని కూడా చెప్పింది. మాతృమూర్తుల జీవితాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఎలైజా మంచి గృహిణిగా మరి మనసాక్షితో ఉన్న మహిళ. తన తండ్రి పెద్ద ఆఫీసర్గా ఉండేవాడట. మరి కరేబియన్ ప్రాంతంకి వెళ్ళగా ఆమె తండ్రి ఆమెకు తోట పని, పొలం పని అప్పగించారట. అందగెత్తండి. ఈ బాధ్యతలన్నీ వినయంతో స్వీకరించి కొత్తగా మంచి మరి పంటల్ని పండించేదట. ఆమె జ్ఞానం గల స్త్రీగా తన ఇల్లు చక్కపట్టుకోగల మరి ప్రజ్ఞతో, మాతృత్వ మమతలతో విలువైన సేవలు అందించింది. ఆమె సేవల ఫలితంగా 21 మంది మరి మంది పిల్లలు క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించారట. సైతాను పెట్టిన తొందరలను వ్యతిరేకించి బెదిరిపోలేదట. క్రీస్తు కొరకు సేవ చేయాలనే తపనతోటి క్రీస్తును ప్రేమించి మరి ఆయన ప్రేమను గుండెల్లో నింపుకొని శ్రమించిన త్యాగశీలట. కష్టములందు బాధలందు విడిచిపెట్టక కనుపాపుగా కాపాడు ప్రేమ స్వరూపాన్ని నమ్మిందట. ఎలిజబెత్ తన సమయాన్ని మరి తలాంతులను మరి తన ధనాన్ని అకుంఠిత దీక్షతో మరి మిషనరీ సేవకే సమర్పించుకున్న విశ్వాస వీర వనిత ఈ బిడ్డ. మరి రెండో వ్యక్తిగా మరి ఇంకొక ఆవిడ
ఎలిజబెత్ పేటన్ అని ఆవిడ ఆవిడ జీవితం పరిశోధిస్తే ఆమెకు కూడా తగినటువంటి సేవ చేసినటువంటి గొప్ప వీరవనిత. అది 1878 మరి ఈ శ్రమలను ఓర్పుగా భరించుటకు కార్యసాధకమైనది. అది 2 కొరింథీ 1:6. విశ్వాసుల కుటుంబ జీవితాల్లో మరి ఎన్నో మరి కష్ట నష్టాలు ఎదుర్కొంటూనే ఉంటామండి. మరి ఈ అనుభవాల్లో ప్రభు మనకు నేర్పించే పాఠం ఏమై ఉంటుందో గమనిద్దాం. అయితే ఈమె జీవితంలో ఏం జరిగిందంటే మరి చాలా శ్రమలు పడిద్దటండి. వివాదాలు, శ్రమలు, విశ్వాసుల కుటుంబ జీవితాల్లో చివరికి మరణాలు, ఆర్థిక లోపాలు, అనారోగ్యాలు, బంధువుల నిందలు, నిరాదరణ, ఈ విచారాలు ఎవరికి తప్పవు. ఆ బాధల్లో ప్రభుని ఆదరణ వెతుక్కుని ప్రభు నేర్పించే పాఠాలని స్వీకరించడమే మనకు మంచి ఇది. మరి కుటుంబం కూడా అట్టి శ్రమలను ఎదుర్కొందట. కుమారులను తక్కువ కాల వ్యవధిలో కోల్పోవడం వల్ల చాలా దుఃఖకరమైన అనుభవాలు ఎదుర్కొంది. చాలా కృంగతీసిందట. సంతానాన్ని సమాధి చేసి ఇల్లు చేరి ఆమె ఎలుగెత్తి ఏడ్చిందట. నేను ఇక సామాన్య స్త్రీగా ఎలా జీవిస్తానని బాధపడిందట. ఆమె కీర్తన పుస్తకాన్ని తెరిచి చూడగా మంచి పాట కనిపించిందట. సారా ఆడమ్స్ రాసిన పాట చదివింది. నియరర్ మై గాడ్ టు ది, ఆ పాట నీ చెంత చేరేదన్ అనే పాటను చూచింది. ఆమె కోల్పోయిన అశాంతి దూరపరిచి ప్రశాంతత పొందింది. పాటలు చాలా పనిచేస్తాయండి, ఉత్సాహాన్ని ఇస్తాయి, ఆదరణ ఇస్తాయి. ఆమె అధిక దుఃఖ భారంతో విలువైన మాటలు కనిపించాయి. తర్వాత మోర్ లవ్ టు ది, ఓ క్రైస్ట్ మోర్ లవ్ టు ది, ఓ క్రీస్తు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను, మరింతగా నిన్ను ప్రేమిస్తాను దేవా. ఈ పాట భావం ఆమెను అధికంగా ఆదరించింది. ఆమె తన దుఃఖ భారం నుండి కోలుకొని తన వలె దుఃఖంతో ఉన్న ఇతరులను ఆదరించుటకై ధైర్యం తెచ్చుకుంది. 13 సంవత్సరాల తర్వాత ఒక పేపర్ మీద తన ప్రభావితం చేసిన మాటలన్నీ రాసి ప్రింట్ చేయించింది. ఆ మాటలు ప్రార్థన రూపకంగా రాసింది. ప్రభు, నీకై నా ప్రేమ చాచి ఉండాలని నేను వినయంతో మోకరిల్లి నీ ప్రేమను నేను కోరుకుంటున్నానని ఆవిడ తన జీవితంలో తోటి విశ్వాసుల మరి ఆదరణతో ఆ బిడ్డ గంటల కొరకు ప్రార్థిస్తూ కనిపెట్టేదట. మరి ఆ ఫ్యాక్టరీ నడిపించే అనుభవంలో అంటండి ఆమెకు మంచి పేరు పెట్టారట. తండ్రి మరి ఆమెకు సహకరించేవాడట. తోబుట్టువులు కూడా మరి ఆ తల్లి తన ఇష్టానుసారంగా మరి తను ఎంతోమందికి ఆలంబనగా ఉండేదట. మరి సాక్ష్యం ఇచ్చేదట. మరి ఎన్నో అనుభవాల్లో మరి దేవుని యొక్క స్పర్శను చూసేదట. స్త్రీ జాతిని హీనంగా చూసే రోజుల్లో అన్యజనుల ప్రాంతాల్లో, చీకటి ప్రబల ప్రాంతాల్లో ధైర్య సాహసాలతో సువార్త బోధించేదట. మరి సువార్త సేవార్థం ఆమెకు ఆశ్రమాన్ని స్థాపించిందట. ఆమె చేసిన అవిరామ కృషి ఫలితంగా, అకుంఠిత దీక్షతో, ఆమె స్వచ్ఛంద సేవా ఫలితంగా ప్రభుత్వం వారు ప్రత్యేక పథకాలు ఇచ్చి సన్మానించారట. తర్వాత కంపెనీ వారు పదవులు ఇచ్చారట. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, తృణీకరాలు, హింసలు, శ్రమలు ఇవన్నీ భవిష్యత్తులో దైవరాజ్య స్థాపనకై ప్రయోజనకరమైన వనరులుగా ప్రభు మార్చగలడని నమ్మిందట. అదే పునాదిరాళ్లపై పరలోకాన్ని చేరగలం. మేరీ త్యాగ జీవితము, ఆమె చూపినటువంటి మరి అనుభవాలన్నీ కూడా మరి ఎంతో ఆదర్శనీయం. అయితే ఆత్మీయ అంధకారాన్ని తొలగించి దేదీప్యమానంగా వెలిగే కాంతి కిరణంగా నిలిచింది. ఆమె చాలాసార్లు మలేరియా మరి జ్వరపీడితురాలే నిరుత్సాహం ఎదుర్కొందట. ఆమె సఫలత ఆదర్శ జీవితానికి ఆధారం. ఆత్మీయ జీవితంలో ప్రార్థనాత్మ ద్వారానే సత్ఫలితాలు పొందింది. ఆమె జీవితకాలం తెలిసినంత వరకు మరి సుదీర్ఘమైన చరిత్ర గలది. ప్రతిదినము, ప్రతి గంట, ప్రతి క్షణము నా ప్రార్థనలకు జవాబు ఇచ్చిందని చెప్పిందట. నా శారీరక బలహీనత నా సేవకేమీ ఆటంకం కాదు. మరి ఆయన కృపలతో బలపరిచారు. నా దీన సేవను దేవుడు దీవించాడు. బలహీనులకు శక్తినిచ్చేది ప్రభువే. ప్రార్థనయే దేవుని స్వర వినే సాధనము. ప్రభు మనకి పరలోకానికి భూమికిని అనుసంధానము ప్రార్థనయే. విజేతగా జీవించిన ఆవిడ ఎంతో శ్రమలు అనుభవించి మరి సాక్షిగా వీరవనితగా నిలిచటం మనం ఎంతగానో సంతోషపడగలం. మరి తర్వాత వ్యక్తి క్లుప్తంగానే ఉంది. యుజీనియా ప్రైస్ అని ఆవిడ 1916, 1996 ఆవిడ గ్రంథకర్తట. ఆకాశగంధ మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం వల్ల
రక్షణ పొందలేము. ఏ నామం వల్ల రక్షణ పొందగలము? ప్రశ్న. అపోస్తల కార్యము 4:12. దేవుని గూర్చి అసలు వినని వారెందరో కలరు. వారి సువార్త బోధించు భారం గల వారి పాదాలు సుందరాలు. యుజినియా గతంలో లోకస్తురాల వలె క్రీస్తుకు దూరమై దురభ్యాసాలతో కాలం గడిపేదట. సిగరెట్లు, మత్తు పానీయాలు కూడా ఉండి రక్షణను నిరాకరించిందట. నాస్తికురాలుగా వ్యర్థ జీవితం జీవించిందట. ఆ రోజుల్లో వర్జీనియా నుండి చికాగో చేరి సమర్థవంతమైన రేడియో సందేశాల ఫలితంగా మంచి విశ్వాసిగా ఉన్న ఎలెన్తో పరిచయం కలిగిందట. నిజంగానండి, స్నేహితుల యొక్క పరిచయాల వల్ల ఎంతమంది భక్తులయ్యారో గమనిస్తాం. మరి క్రీస్తుని అంగీకరించమనేది మరి ఆవిడ చెప్పగానే మరి ఆవిడ ఒప్పుకొని క్రీస్తుకు వాస్తవంగా ఆయన శక్తిని గ్రహించి వెంటనే ప్రభుని అంగీకరించి తను సిగ్గుపడి పశ్చాత్తాపడి ప్రభుని రక్షకుడిగా అంగీకరించిందట. మరి ఆయనే దేవుడిని అందరికీ చాటిందట. మరి రేడియో మరి పాఠాలు ఆవిడ చెప్పేటువంటి రేడియో పాఠాలు ప్రముఖురాలైందట. చర్చిలో స్పీకర్గా ఆహ్వానం అందుకుందట. అంతగా అంచెలంచెలుగా ఎదిగిపోయింది అన్నమాట ఆత్మీయంగా. తర్వాత జార్జియా ప్రాంతంలో దర్శించి చారిత్రాత్మక నవలు రాసిందట. క్రైస్తవ సిద్ధాంత ఆధారంగా రాసిన రచనలు మరి అమ్మమ్మలు వారి సంతతికి నేర్పించుటకు శ్రేష్టమన్నారు. 14 నవలు రాసిందటండి. యేసునామాన్ని ఘనత తెచ్చింది. గొప్ప విశ్వాసిగా పేరు చిరస్మరణ నీరాడింది. మొదట్లో ఎంతో నిర్లక్ష్య జీవితాన్ని జీవించిన ప్రభు స్నేహితురాల ద్వారా తనని మంచి అనుభవాలకి తీసుకున్నారు. తర్వాత ఎంతో విలువైన మనకి కావలసినటువంటి మన ప్రాంతంలో సేవ చేసిన మరి పండిత రామాబాయి. ఈ పండిత రామాబాయి చరిత్ర అందరూ మన తెలుగు వాళ్ళు చదవని వారు లేరు. ఆవిడంత ప్రముఖురాలు. మరి ఉన్నతమైన కులంలో పుట్టి తన ఎన్ని శ్రమలు కోర్చి చాలా చక్కగా పూనాలో అనుకుంటుందండి వారి యొక్క ఆశ్రమం ఉంది. దానికి చాలా సపోర్ట్ కూడా చేస్తారు దేవుడి చిగురుపాటు అనేవాళ్ళు కూడా. అది చాలా మంచి ముక్తి ఆశ్రమం అది 1858 నుంచి 1922 విద్యా రచయిత్రి మరి ఆశ్రమ సేవ చేసింది. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియచేయను. యోహాను 4:25. హిందూ దేశంలో అనేకులు సత్యాన్వేషణ ద్వారా క్రీస్తు ప్రేమను సాక్షులే జీవించారు. పురుషాధిక్యం గల ఇండియాలో స్త్రీలు ఎంతోమంది మరి వాళ్ళ యొక్క అన్వేషణ సాధారణంగా ఉండేది. సృజనాత్మకంగా విప్లవాత్మక భావాలతో క్రీస్తు గొప్ప శ్రమలు భరించి చిరస్మరణ లేనటువంటి సేవలు మరి చేపట్టగలిగినటువంటి ఘనత పండిత రామాబాయిదే ఉన్నది. ఆమె గొప్ప జ్ఞాని, ప్రజ్ఞావంతురాలు, సమర్థతగా నాయకురాలు. ఆమె ఎన్నో తీర్థయాత్రలు చేసే సమయంలో బైబిల్ పరిచయం అయిందండి. ఆ గ్రంథాన్ని దాని విలువ సత్యాలను గ్రహించి ఆ వాక్యానుసారంగా జీవించి తరించింది. క్రీస్తు గురించి సరిగ్గా తెలుసుకున్న తర్వాత సొంతం చేసుకొని ఆయనను రక్షకునిగా అంగీకరించి మరి క్రీస్తుకు చెందిన విశ్వాసాన్ని ఒప్పుకున్నది. అచంచల విశ్వాసిగా గొప్ప ప్రతిభతో రచన కొనసాగించింది. ఆమె ప్రతిభలో సమీప ప్రాంతాలు చేరినాయి. అనేక చర్చి బృందాల వారు ఆమెను ప్రసంగించమని కోరారు. ఎందరో కాన్ఫరెన్స్లు నడిపించే అవకాశాలు కూడా జరిగినాయి. మరి సెయింట్ సైమన్ ద్వీపంలో చేరే ఆ ప్రాంతంలో క్రైస్తవ వాళ్ళకి మరి చక్కని సేవలు అందించిన అనుభవం ఎన్నో పుస్తకాల్లో రాయబడిందండి. ఆవిడ మరి స్థానిక సంస్కృతి పద్ధతులన్నీ కూడా తను అందరికీ కూడా వివరంగా తెలియజేయడానికి చాలా సాహసించింది. మరి ఈ అనుభవాల్లో ఎన్నో క్రీస్తు ఘనపరిచే కొన్ని పుస్తకాలు రచించింది. మరి క్రీస్తులో భిన్నాభిప్రాయాలు ఉండే వాళ్ళకి ఆరాధన గురించి నేర్పించింది. మరి భర్త కృష్ణే మరి తక్కువ కులస్తుని వివాహమాడి సంస్కరణ గల స్త్రీగా రాణించింది. మరి ఆమె భర్త ఒక క్రైస్తవ మిషనరీ లాగా సువార్తను బహుమతిగా ఇచ్చాడు. అది బెంగాలీ భాషలో ముద్రించగా ఇద్దరూ దాన్ని శ్రద్ధగా చదివారు. క్రీస్తు వారి హృదయాల్ని బలంగా స్పందించే వాళ్ళిద్దరు క్రైస్తవులు అయ్యారు. ఆమెకు స్వయంగా కొన్ని అనుమానాలు ఉండేవి. బ్యాప్టిజం తీసుకున్న 8 రోజుల్లోనే మరి ఆమె క్రీస్తు మతాన్ని కనుగొన్నాను కానీ క్రీస్తుని పూర్తిగా కనుగోలేదని ఒప్పుకుంది. ఆ రోజుల్లో స్త్రీలకు తగిన స్వేచ్ఛ లేదు, విధవులకు తగిన గౌరవం ఉండేది కాదు. మరి ఆమె ఇవన్నీ కూడా స్త్రీలను ఉద్ధరించడానికి పూనుకుంది. ఆ దీనస్థితిలో స్త్రీలను ఉద్ధరించడానికి కంకణం కట్టుకుంది. భర్తతో గడిపిన వివాహకాల జీవితం
18 నెలల్లో మాత్రమే భర్త మరణించగా ఆవిడ ఒంటరిగా మిగిలిపోయింది. విధవులకు సమాజంలో చాలా చిన్నచూపు ఉండేది. మరి స్వేచ్ఛగా గడిపే అవకాశం లేని రోజుల్లో ఇంటిలో వంటగదికి పరిమితమైన దీన స్త్రీలలో ఆ స్త్రీలతో ఆవిడ సంప్రదించేది. ఆమె ధీరవనితిగా దేశమంతటా సంచరించింది. దేవాలయాల్లో స్త్రీలు వ్యభిచార వృత్తికి బానిసలైపోయిన వారిని ఉద్ధరించింది. దురాచారాలను ఖండించింది. వారిని రక్షించుటకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో స్త్రీలకు ఆసరాలు కూడా కనిపించింది. జీవితానికి కావాల్సిన ప్రాముఖ్యమైన వ్యక్తి క్రీస్తే. బైబిల్లోని క్రీస్తే మనకు ఆదరణ ఇచ్చేవాడని తను చాటి చెప్పింది. ఆ విధంగా క్రీస్తు అన్వేషణలో సఫలత పొంది అనేక అభాగ్యులను మరి మన ప్రాంతాల్లో ఎంతోమంది ఉద్ధరించి మరి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఆచరించా క్రీస్తు అనుసరులుగా జీవించిన, క్రీస్తు రక్షకునిగా జీవించి మరి అర్థం లేని జీవితం కాకుండా అర్థవంతంగా స్త్రీలు ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ప్రోత్సహించింది పండిత రమాబాయి. నిజంగా విశ్వాస వీర వనితే. ప్రభు ఈ తలంపులన్నీ కూడా దీవించి మన జీవితాల్లో సేవా దృక్పథాన్ని, ఆ స్ఫూర్తిని మనలో కలిగించి ఆయన కొరకు బలమైన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.